వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ అట్రాసిటీ కేసులు ల్యాండ్ కేసులపై రివ్యూ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా జూలై 30వ తేదీ లోపల ల్యాండ్ సమస్యలు గాని పోలీస్ కేసులు గాని మరి నివేదికలను పూర్తి చేసి పంపించాలి. అన్ని రిపోర్ట్ కూడా తయారు చేసి అన్ని కేసులలో పురోగతి సాధించాలని చెప్పి కూడా కలెక్టర్ ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రతి నెల చివరి వారంలో సివిల్ డే జరపాలని, ప్రతి 3 నెలలకు ఒకసారి డివిజన్ మీటింగ్ జరపాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినాం. మరి శాఖాపరమైన అధికారులు కూడా హాజరు కావాలి. సివిల్ ల్యాండ్ కేసుకు తప్పకుండా తహసీల్దార్ హాజరు కావాలి, ఎస్ఐ హాజరు కావాలి. ఎవరు హాజరు కాకున్నా గానీ ఆ యొక్క అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము. అంత అవసరమైతే వారికి ఒక రిపోర్ట్ ఇచ్చి కూడా వాళ్ళను అవసరం సస్పెండ్ చేయిస్తాం తప్ప వాళ్ళని వెనకాడు చేయము. తప్పకుండా మీరు అందరూ కూడా తప్పకుండా సివిల్ అధికారులకు హాజరు కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ఎస్సీ కేసులు ఎవరు అసత్వం వహించిన కఠినమైన చర్యలు ఉంటాయని తెలియడం జరిగింది. మరి సప్లాన్ నిధులు పక్కదారి పెడితే మాత్రం తప్పకుండా వాళ్ళకి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసినాం. మరి ఎస్సీ ఉద్యోగులు ఆర్ఓఆర్ ప్రమోషన్ల విషయంలో, రోస్టర్ విషయంలో ఏ అధికారి అసత్వం వహించినా అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఎస్సీ కమిషన్ ఎవ్వరు వైలేట్ చేసినా, చట్టాలు ఉల్లంఘించిన ఏ అధికారి ఎస్సీ కేసు అలసత్వం వహించినా కఠినమైన చర్యలు ఉంటాయి. అవసరమైతే ఎంతకైనా వాళ్ళని శిక్ష పడడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ స్టేట్ ఎస్సీ కమిషన్ ఫుల్ కమిషన్ మన దగ్గరికి రివ్యూకి రావడం జరిగింది. ఆనరబుల్ చైర్మన్ భక్తి వెంకయ్య గారికి, ఆనరబుల్ మెంబర్ కుస్రం లీలాదేవి గారికి, ఆనరబుల్ మెంబర్ రాంబాబు నాయక్ గారికి, ఆనరబుల్ మెంబర్ లక్ష్మీనారాయణ గారికి, ఆనరబుల్ మెంబర్ శంకర్ గారికి, అలానే ఆనరబుల్ మెంబర్ శ్రీమూర్త ప్రవీణ్ గారికి, ఎస్పీ గారికి, వేదిక పైన ఉన్న అధికారులందరికీ, ఇక్కడ విచ్చేసిన జిల్లా అధికారులు, ప్రెస్ మీడియా మిత్రులు, డివిఎంసీ కమిటీ మెంబర్స్కి విచ్చేసిన అధికారులందరికీ కూడా నమస్కారం. ఈరోజు కొన్ని మెయిన్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో జిల్లాలో అవి ఎస్సీ అట్రాసిటీ కేసెస్ అవ్వచ్చు, అలానే కమిషన్ నుంచి రిఫర్ అయిన ఎంక్వైరీ కేసెస్ అవ్వచ్చు, దాంతోపాటు ఎస్సీ డిపార్ట్మెంట్స్ నుంచి రావాల్సిన నిధులు అవ్వచ్చు, అక్కడి నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ స్కీమ్స్ ఇట్లాంటివి ఉంటే వాటన్నిటి గురించి కూడా ఈరోజు కమిషన్ రివ్యూ చేయడానికి రావడం జరిగింది. సో ఫస్ట్ మీ ఓపెనింగ్ రిమార్క్స్ ఏమైనా ఉంటే ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.